హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాగరాజ కొత్తపల్లి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇక్కడైతే నేను పూజా మందిరం చూపిస్తున్నాను. మా ఊరిలో మా పూజా మందిరం అన్నమాట. ఈరోజు వచ్చేసరికి ఒక ప్రత్యేకత ఉందండి. మా ఊరిలో అమ్మవారికి సారె తీసుకెళ్తున్నారు. ఆ సారె సందర్భంగా నేను చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే మీ అందరి కోసం కూడా పెట్టాను. చాలామంది ఇలా ఆషాఢ మాసంలో సారె తీసుకెళ్తే చాలా మంచిదని అమ్మవారికి ఎక్కువగా చాలా విలేజెస్లో ఇది జరుగుతుంది. అమ్మవారికి సారి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. అందరూ అనుకొని గ్రామంలో ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి ఎవరి స్తోమతకు తగ్గినట్టుగా వారు ఇవ్వగలము అనుకున్న ఐటెం తీసుకొని వస్తున్నారు. మన ఆప్షన్ అండి. ఎవరు ఏం చేయగలిగితే అది పాయసం, పులిహోర అలా ఏదైనా తీసుకెళ్ళొచ్చు. మేము వచ్చేసరికి గోరింటాకు, బాదుషా ఇచ్చామండి. ఇక్కడ వచ్చేసరికి బ్యాంగిల్స్, గోరింటాకు, లడ్డూలు అలా మా వీధిలో వాళ్ళందరూ కలిసి ఇవి తీసుకెళ్లారు. కొంతమంది తాంబూలంలోకి వచ్చేసరికి చాలా రకాల కాయలు అలా పెట్టి మరి అమ్మవారికి సమర్పించారు. ముందుగా అయితే మేము మా దేవర దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని ఈ నైవేద్యాన్ని ఆవిడకి కూడా సమర్పించి వచ్చాము. తర్వాత వచ్చేసరికి అమ్మవారి దగ్గరికి బయలుదేరాము. అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు చక్కగా మేళతాళాలతో తీసుకువెళ్ళారండి. ఆ మేళతాళాల సౌండ్ కూడా నేను మీకు మొత్తం ఆ వైబ్రేషన్స్ అన్నీ మీకు కూడా రావాలని చెప్పి నేను అదే వీడియోని పెట్టడం అయితే జరిగింది. ఇక్కడైతే బాబు తీశాడండి ఈ క్లిప్పింగ్స్. కొంచెం నీట్గా రాలేదు, కానీ యాడ్ చేశాను. మీరు చూస్తారు ఎలా తీసుకెళ్తున్నారు అని చెప్పి ఈ క్లిప్పింగ్స్ అన్నీ యాడ్ చేశాను. ఇదంతా మా వీధిలో వాళ్ళండి. చక్కగా రెడీ అయ్యి తీసుకెళ్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి చాలా బాగా జరిగిందండి. గోరింటాకు అయితే మెయిన్. అసలు చాలామంది కోన్లు కూడా తీసుకొని వచ్చారు అమ్మవారికి. చాలా బాగా పార్టిసిపేట్ చేశారండి లేడీస్ అందరూ. లేడీస్తో పాటు జెంట్స్ కూడా నిలబడి పొంగలి గిన్నెలు చక్కగా తల మీద పెట్టుకొని ఊరంతా తిరిగి అందరినీ కలుపుకొని చాలా చక్కగా తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ వీడియోనైతే మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో క్లిప్పింగ్లో కొంచెం సౌండ్స్ ఉండడం వల్ల నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వలేదు మధ్యలో. ఆ తర్వాత వచ్చేసరికి గుడికి వెళ్ళాము. అక్కడ అమ్మవారు అయితే పూనారు. చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు. ఇది వచ్చేసరికి కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కానీ అలా చెప్పడం మాకైతే మనసుకి చాలా సంతోషంగా అనిపించింది. మేము చేసిన పూజకి ఆవిడే వచ్చి చెప్పినట్టుగా మాకు అనిపించింది. ఇక్కడ వచ్చేసరికి పోతురాజు అండి. ఊర్లో తిరిగేటప్పుడు ఇక్కడ కూడా నైవేద్యాలు సమర్పించుకొని వెళ్తారు. ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.
రీచ్ అయిపోయిన తర్వాత అందరూ తెచ్చిన వస్తువుల్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచారు. అసలు నిజంగా మన ఇంట్లో ఆడపిల్లకి సారీ ఎలా పంపిస్తామో అలా అంతకన్నా ఎక్కువ చాలామంది చాలా రకాలు స్వయంగా వండి తీసుకొచ్చారు. చాలా బాగుంది. అసలు ఆ మూమెంట్ చూడటానికి చాలా అందంగా అమ్మవారు మన ఇంటి ఆడపడుచు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అన్నీ చేసుకొచ్చారండి, చలిముడితో సహా అన్నీ చేసుకొచ్చారు. ఇక్కడ గోత్రనామాలు చదివించారు. అమ్మవారికి చిన్న ముడుపులాగా కట్టించి మన కోరికని అమ్మవారి పాదాల ముందు పెట్టినట్టుగా ఆ ముడుపునైతే పెట్టాము. తర్వాత అందరినీ గోత్రనామాలు చదువుకోమన్నారు, ఎవరి వారే పూజారి గారు. చాలా బాగా జరిగిందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే అందరం ఇంకా నైవేద్యం సమర్పించేటప్పుడు ఇలా కూర్చున్నాము. తర్వాత ఇక అందరం ఆ నైవేద్యం తీసుకొని ఇళ్ళకి వెళ్ళాము. అక్కడ ఇచ్చిన గోరింటాకే నేను పెట్టుకొని ఈ చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.